హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ తోటి అయితే మీ ముందుకు రావడం జరిగింది. అది వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్. ఇది వచ్చేసి చౌమహల్లా ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. అటు స్ట్రైట్గా వెళ్తే చెట్టు అవతల మీకైతే టికెటింగ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ చూసుకోవచ్చు. మనకు జనరల్ టికెట్ అయితే 100 రూపీస్, మొబైల్ కెమెరాకి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి డిజిటల్ కెమెరాస్ ఏవి కూడా అలౌ లేదు. లోపల ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇలా అయితే సెక్యూరిటీ చెక్లో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు ఏ విధంగా ఉందో అనేది. ఇక్కడ మీరు చూస్తే ప్యాలెస్ చూడొచ్చు, కొన్ని వందల సంవత్సరాలు అయితే చరిత్ర ఉంది దీనికి. ఇక్కడ యారో మార్క్ ఫాలో అవుతూ మనం రైట్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, ల్యాంప్స్ ఇట్లా అన్నీ. చూడొచ్చు. అయితే ఈ యొక్క ప్యాలెస్ యొక్క హిస్టరీ గురించి చూసుకుంటే ఇది దాదాపు 1750 నుంచి 1869, అంటే దాదాపు 119 సంవత్సరాలు అయితే ఈ కోటనైతే నిర్మించడం జరిగింది. అంటే మీరు చెప్పాలంటే నిజాముల కాలంలో ఈ యొక్క కట్టడాలు అయితే కట్టడం జరిగింది కదా. రాజు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు, ఇలా వారసులు అనేది ఈ ప్యాలెస్ని అయితే కట్టడం జరిగింది. 119 సంవత్సరాలు. ఆసబ్జాయి వంశస్థుల్లో 5వ వారసుల సమయంలో ఈ ప్యాలెస్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు ఎలా ఉందో, చుట్టూ చూపిస్తాం. చూస్తున్నారు ఇవన్నీ రూమ్సే. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడొచ్చు కిల్విత్ మహల్కి అయితే వెళ్తున్నాం మనం. ఇప్పుడు వింటేజ్ కార్స్ కూడా అటే ఉంటాయి. చుట్టూ చూడొచ్చు వ్యూ ఏ విధంగా ఉందనేది. చుట్టూ చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఎదురుగా చూడొచ్చు ఇక్కడ పిరంగి ఎలా ఉందో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే వచ్చేసి మెయిన్ దర్బార్. ఇక్కడే రాజు ప్రజల యొక్క సమస్యలు అయితే ఇక్కడే తీర్చడం అయితే జరుగుతుంది. అదే ఇది ఈ మెయిన్ ప్లేసులనే రాజు ప్రజల సమస్యలు అయితే తీరుస్తాడు. ఇక్కడే కానీ కలుస్తూ ప్రజల్ని. ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు చుట్టూ ఎలా ఉంటుందో ప్యాలెస్. చుట్టూ చూస్తున్నారా, ఎంట్రన్స్లో అటువైపు ఇటువైపు అయితే 2 పెద్ద పిరాంగులు అయితే ఉంటాయి. ఎదురుగా చిన్న వాటర్ ఫాల్, అంటే ఫౌంటైన్స్ అయితే ఇప్పుడు బంద్ ఉంది. అదే ఎంట్రన్స్ మనం వచ్చింది. ఈ యొక్క ప్రదేశంలోనే రాజు అనేది కూర్చొని ప్రజల యొక్క సమస్యలు అయితే నవాబు గారు ఇక్కడనే సమస్యలు తీరవడం అయితే జరుగుతుంది. ప్రజల యొక్క సమస్యలు చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉందనేది. ఇప్పుడు ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. కిల్వత్ ముబారక్ అని చెప్పి అయితే ఇక్కడ దీన్ని ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉందో అయితే చూద్దాం.
సీన్స్ అంటే తెలుసు కదా, ఏదైనా రాజు ముద్ర ఉంటేనే దాన్ని ఆమోదించుతారు. అలాంటి రాయల్ సీన్స్ అయితే ఇప్పుడు చూడదు. వచ్చేసి మెయిన్ మహల్ చుట్టూ చూడవచ్చు. ఈ లైట్ షాండల్ మీరు కనిపిస్తే ఇది దీని నుంచి స్మోక్ రాకుండా ఉండేందుకు, పొగ రాకుండా ఉండేందుకు దీన్ని ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుంచి అయితే తెప్పించడం జరిగింది. అప్పుడు ఈ పరదలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది పైకంటే ఇట్లా పైన చూడవచ్చు మీరు గిరికలు. ఈ తాడును పైకి లాగితే ఇవి మీదికి వెళ్తే ఇక్కడ ప్రజల సమస్యలకు వస్తే అక్కడ రాజదర్బార్లో కూర్చున్న రాజు, నిజాం రాజు ప్రజల సమస్యలు అయితే తీర్చేవాడు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు అయితే తీర్చేవాడు. చూస్తున్నారు కదా, పైన చూడవచ్చు. అబ్బా 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 అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఆర్టెక్. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చూసే ప్రదేశం. శాండ్లర్లు కూడా చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ చూడవచ్చు. పైకి చూడవచ్చు. శాండ్లర్లు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఆ కాలంలో రాసినటువంటి ఉత్తరాలు. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే లెటర్స్ రాస్తారో. ఇక్కడ చూస్తే మీరు పోస్టులు అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది చూడండి లెటర్స్ని. ఈ పోస్టల్స్ చూస్తున్నారు కదా ఆ కాలంలో ఏ విధంగా అయితే ఉందో. బుక్స్ కూడా మొత్తం మెయింటైన్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఇందులో మీకైతే కనిపిస్తున్నాయి. ఆ కాలంలో ఇంటి లోపట వాడినటువంటి అల్మారా ఫర్నిచర్స్ గిట్లా ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి అయితే చూసేయండి. ఇప్పుడు మీరు ఆ కాలంలో వారు వాడినటువంటి టోపీలు, చెప్పులు గిట్లా ఏ విధంగా ఉంటాయో చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫోటోగ్రఫీ రూమ్కి అయితే వచ్చాం. ఈ రూమ్ నిండా మీరైతే ఫోటోగ్రాఫ్స్ అయితే చూడొచ్చు ఆ కాలం నాటి. ఇప్పుడు మీరు ఆ కాలంలో వాడినటువంటి కాఫీ, టీ, వాటర్ వీటి కోసం వాడినటువంటి అనేక డైనింగ్ సామాగ్రిని అయితే మీరు చూడబోతున్నారు. ఇవి వచ్చేసి వివిధ కంట్రీలో నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఆ కాలంలోనే. ఎలా ఉన్నాయో ఒకసారి చూసే. ఇప్పుడు వచ్చేసి మనం వెపన్స్ రూమ్కి అయితే రావడం జరిగింది. ఇందులో యుద్ధానికి సంబంధించి మరియు వేటకు సంబంధించి అనేక రకాల యుద్ధ సామాగ్రి అయితే మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, గోడల నిండా కింది నుంచి పైదాకా మీకైతే యుద్ధ సామాగ్రి అయితే కనిపిస్తుంది. కత్తులు, గొడ్డళ్ళు, తుపాకులు ఇలా మొదలగు అనేక ఆయుధాలు అయితే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. చూసేయండి ఒకసారి.
బయటికి రాగానే మీకు ఇలా ఆ కాలం నాటి ఎత్తైన బీరువాలు అయితే కనిపిస్తాయి. పైన చూస్తే మాత్రం ఆర్ట్ వర్క్ అయితే అద్భుతం అని చెప్పచ్చు. ఇప్పటి మన సీలింగ్లు కూడా దాన్ని రీచ్ కాలేవు. ఇలా ముందుకెళ్తే మరొక వెపన్స్ రూమ్కి వెళ్తారు. ఇందులో వివిధ డిఫరెంట్ రకమైన వెపన్స్ ఉంటాయి. అంటే మీ ఒకే కత్తిలో వివిధ రకముల కత్తులు ఉంటాయి. మన నెయిల్ కట్టర్కి ఎలా ఉంటాయో అలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వెపన్స్ ఒకే దాంట్లో ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా అనేక రకముల కత్తులు అయితే ఈ రూమ్లో అయితే చూడబోతున్నారు. నేను చెప్పింది వచ్చేసి ఇదే కత్తి చూడొచ్చు. దీని లోపల ఆల్మోస్ట్ ఒక 20 కత్తులు అయితే ఉంటాయి ఒకే దాని లోపల. ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూసేయండి. ఈ డ్రెస్ వచ్చేసి ద మాహీ వ మర్తూబ్ అని ఆ కాలంలో వైట్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ బార్డర్తో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. కొంచెం ముందుకు వెళ్ళాలి. పైన చూస్తున్నారు అఫ్తాబ్ మహల్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి అఫ్తాబ్ మహల్. ఇక్కడ చెట్టు చూడండి, సూపర్గా డిజైన్ చేశారు కదా. ముందుకెళ్దాం. వచ్చేసి అఫ్తాబ్ మహల్ చుట్టూ చూడవచ్చు వ్యూ. లోపలికి వెళ్దాం. ఇక్కడ మీరు వారు వాడినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రూమ్ లోపలికైతే వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మనమైతే గ్లాస్లో నుంచి కెమెరా పెట్టి అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఆ కాలంలో వారు ఏ విధంగా వాడారో ఆ రూమ్స్ మొత్తం ఆ విధంగానే ఉంచడం అయితే జరిగింది. ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా అయితే సెక్యూరిటీ అయితే ఉన్నారు. నేనైతే గ్లాస్ దగ్గర మొబైల్ పెట్టి అయితే పూర్తిగా అయితే చూపిస్తున్నా, చూసేయండి.
లాస్ట్గా మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి వింటేజ్ కార్స్ మరియు బగ్గీ కానకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడనే స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో వింటేజ్ కార్స్ బగ్గీ కాన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్లో ఒక రకమైన వైబ్ వస్తుంది. ఎందుకంటే ఆ కాలం నాటి రోల్స్ రాయిస్ కార్ తోటి అయితే స్టార్ట్ అనేక రకముల కార్లు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్ బైక్స్ మరియు బగ్గీ కార్స్, జీప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇండియన్ జీబులు మరియు గుర్రపు స్వారీ కోసం వాడినటువంటి బగ్గీలు అయితే చూడబోతున్నాం. చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కొక్కటిగా పూర్తిగా చూసేయాలి. ఈ ప్యాలెస్ లో చివరిదైనటువంటి అద్భుతమైన క్లాక్ టవర్ ని చూడబోతున్నాం. ఇది వచ్చేసి కిల్వత్ క్లాక్ టవర్. ఇది 250 సంవత్సరాల పైన చరిత్ర అయితే ఉంది. దీన్ని ప్రత్యేక గడియార తయారు చేసే కుటుంబ సంస్థల వాళ్ళు ప్రతి వారం వచ్చైతే కీ ఇస్తారు. ఇది ఒక మెకానికల్ గడియారం. ఇది ఆ కాలంలో ప్రధాన ద్వారంగా అయితే ఉండేది. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చౌడమల్ల ప్యాలెస్ యొక్క పూర్తి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మీ అలీ విహారీకి వాచింగ్.